కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరు చేసింది. కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ 30 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఇక ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కొండగట్టులో ఏదైతే 100 గదుల నిర్మాణాన్ని కూడా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చొరవతో టీటీడీ నిధులతోటి ఏదైతే 100 గదుల నిర్మాణం కొండగట్టు ఆలయం ఆంజనేయ స్వామి యొక్క జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం దగ్గర ప్రారంభం అవబోతుంది. భూమి పూజ కూడా నాకు తెలిసి ఈ వారంలో ఉండబోతుంది. సో ఆయనకు జనసేన తెలంగాణ అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు మరొకసారి కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ నిధులు మంజూరు చేసింది. కొండగట్టు ఆలయ అభివృద్ధికి టీటీడీ 30 కోట్లు కేటాయించినట్లు తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఇక ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కొండగట్టులో ఏదైతే 100 గదుల నిర్మాణాన్ని కూడా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చొరవతో టీటీడీ నిధులతోటి ఏదైతే 100 గదుల నిర్మాణం కొండగట్టు ఆలయం ఆంజనేయ స్వామి యొక్క జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయం దగ్గర ప్రారంభం అవబోతుంది. భూమి పూజ కూడా నాకు తెలిసి ఈ వారంలో ఉండబోతుంది. సో ఆయనకు జనసేన తెలంగాణ అదేవిధంగా తెలంగాణ ప్రజల తరఫున ఆయనకు మరొకసారి